అర్జున్ కోహ్లీ అనే వాళ్ళు నాకు అది కామెంట్ పెట్టారండి. హాయ్ సార్, ఐఎమ్ యూజింగ్ కీటకొనజోల్ షాంపూ సిన్స్ లాస్ట్ 2 years. స్టిల్ ఐ హ్యావ్ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ అండ్ గ్రే హెయిర్. వాట్ ఈస్ ద సొల్యూషన్? సి అర్జున్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు కీటకొనజోల్ షాంపూ యూస్ చేస్తున్నారంటే డాండ్రఫ్ తగ్గిపోవాలి, పూర్తిగా పోవాలని అనుకుంటూ ఉంటారు. హెడ్ అండ్ షోల్డర్ షాంపూలో మనం ఎప్పుడు యాడ్స్ లో చూస్తాం, డాండ్రఫ్ ఉంది, షోల్డర్ షాంపూ యూస్ చేయండి, హెడ్స్ అండ్ షోల్డర్, మీకు ఇమ్మీడియట్ గా మీకు డాండ్రఫ్ పోతుంది, అసలు చక్కగా ఉంటుందని యాడ్స్ లో చూపిస్తూ ఉంటారు. డాండ్రఫ్ అనేది వయసు రీత్యా వచ్చేది. వయసులో ఉన్నప్పుడు చుండ్రు కానీ మొటిమలు కానీ వస్తూ ఉంటాయి. ఒకటేసారి షాంపూ ఒక 2 నెలలు యూస్ చేసేస్తే మనకి పోతుంది అనే అపోహలో చాలా మంది ఉంటారు. డాండ్రఫ్ అనేది వయసు రీత్యా వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించుకొని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మనకి మనకి చెవి వెనకాల కానీ, కనుబొమ్మల పైన కానీ, ముక్కు ఇక్కడ ఈ భాగంలో కానీ, పెదవి పైన గడ్డం ఉంటే గడ్డం దగ్గర కానీ, ఛాతి పైన కానీ, వీపు పైన కానీ రావచ్చు అనమాట. సో ఈ విధంగా డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకొని దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలానే థిన్నింగ్ ఉన్నప్పుడు, హెయిర్ గ్రేయింగ్ ఉన్నప్పుడు కీటకొనజోల్ షాంపూ ఒకంత వరకే మనకి పనిచేస్తుంది. దాన్ని కంటిన్యూస్ గా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ అనేటివి మన దగ్గర మంచి హై క్వాలిటీ ప్రొసీజర్స్ మనం చేస్తామండి. దానితోటి వెంట్రుకలు కూడా మంచిగా స్ట్రెంగ్తన్ అనేది జరుగుతూ ఉంటుంది.